హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవైతే నేను మీషోలో అయితే తీసుకున్నానండి. నేనైతే మంచిగా పెద్దగా వస్తాయని అనుకున్నాను, కానీ చాలా చిన్నగా అయితే వచ్చాయి. ఇవి పోపు గింజలు కూడా పోసుకోవడానికని తీసుకున్నాను, కానీ చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. రిటర్న్ పెడితేనేమో డబ్బులు ఇవ్వరనేసి మా ఫ్రెండ్ అంటుంది. అది అందుకని ఏం చేయాలో నాకేం తోస్తలేదు. చేయక కొంచెం అవసరం ఉంటాయి కదా అని ఇవి చేస్తే ఇవేమో ఇలా వచ్చాయండి. ఇంకా నాకు అసలు ఎట్లనో అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. చాలా చిన్నగా అంటే చిన్నగా ఉన్నాయి, వీడియోలో మాత్రం పెద్దగానే అనిపిస్తున్నాయి, కానీ బయట అయితే చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా వీటిని చూసి చిన్నోడైతే బాగా ఆడుకుంటున్నాడు. ఇంకా అవైతే నాకు ఏమాత్రం నచ్చలేవండి, అందుకనే రిటర్న్ అయితే పెట్టేశాను. మీలో ఎంతమందికి తెలుసో కొంచెం కామెంట్ చేయండి. రిటర్న్ పెడితే మన డబ్బులు మనకు వచ్చేస్తాయని తెలిస్తే మాత్రం చెప్పండి, నేను రిటర్న్ అయితే పెట్టేస్తాను. ఇంకా ఈరోజు అయితే ఒక విషయం అయితే నేను మీకు చెప్పుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇదైతే ఏం లేదండి, ఒక ఆమె స్టోరీ ఉంది. ఆమెకి వాళ్ళ హస్బెండ్కి 2 భార్యలు అయితే ఫస్ట్ భార్య చనిపోతే ఈమెనైతే చేసుకున్నాడు. ఆమెకి పిల్లలు లేరు, ఫస్ట్ భార్యకైతే పిల్లలు ఉన్నారు. ఇంకా ఆమెకైతే అసలు ఆయన ఏది కూడా చేసి పెట్టడు, ఖర్చులకి డబ్బులు ఇవ్వడు, ఏది తెచ్చి పెట్టడు. అంతా ఆమె కష్టపడే బతకాలి. ఇప్పుడు మొత్తం ఆమె ముసలామా అయిపోయింది. ఇంకా ఆమె కోసమని ఏది కూడా అసలు హెల్పింగ్ అయితే చేయడు. ఒక 2 lakhs అయితే ఆమెకి ఇద్దామనుకొని ఇచ్చారు, కానీ ఇంట్రెస్ట్ నెల తిని ఉండమని అయితే చెప్పారు. ఇంకా ఇప్పుడైతే అసలు నువ్వు ఆ 2 lakhsకి వడ్డీ ఎందుకు తింటున్నావు, నువ్వు తినొద్దు అనేసి ఆమెని గొడవ అయితే చేస్తుంది. అసలు ఇది ఎక్కడ న్యాయమో నాకేం అర్థం కావట్లేదు. చేసుకున్న భార్య కోసం కూడా ఇంత ఇది లేకుండా అదంతా కష్టపడి పని చేస్తే ఇప్పుడు అసలు నువ్వుకేమి ఇయ్యను, ఏం తినొద్దు, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అనేసి అంటుందంట. అసలు నాకైతే చాలా బాధ అనిపించింది ఆమెకి అట్లా అనగానే. అసలు ఇలాంటి భర్తలు కూడా ఉంటారా అనేసి అయితే నాకు అనిపించింది. ఒక 5 months నుంచి మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంటే ఆమె ఆ 4,000 తోటి ఇల్లు అయితే గడుపుకొని నిమ్మలంగా ఉంటుంది. ఇప్పుడైతే నువ్వు మధ్యలో వచ్చేసి నువ్వు ఎట్లా తీసుకుంటావు, నువ్వు ఇంట్రెస్ట్ తీసుకోవద్దు అనేసి ఆమెతో అయితే గొడవ అయితే పెట్టుకుంటున్నాడు. ఇంకా ఆయనకి కొంచెం ఆమె బయటికి వెళ్ళి కూర్చున్నా కానీ ఇంకా ఎప్పుడు గులుగుతూనే ఉంటాడు. అందుకనే నాకైతే ఏదోలా అనిపిస్తుంది, పిల్లలు లేకుంటే మరి ఇంత బాధ ఉంటుందా అసలు అనేసి. అందుకనే ఎవరికైనా ఒక పాపో బాబో ఖచ్చితంగా ఉండాలండి, అలా అయితేనే హక్కు అయితే ఉంటుంది. ఇట్లా పిల్లలు లేరనేసి ఎన్ని మాటలన్నా పడుకుంటా భర్త దగ్గర ఉంటే మాత్రం వాళ్ళ బతుకైతే చాలా ఘోరం అని నాకు అర్థమైపోయింది. ఇంకా ఇప్పుడైతే మా పిల్లల కోసమని నేనైతే ఎగ్ బిర్యానీ అయితే రెడీ చేశానండి. చికెన్ తెచ్చి చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కానీ నైట్ లేట్ అయింది, అందుకని ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. నేనైతే ఈ ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇలాంటివన్నీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడైతే మంచిగా మా ఓనర్ వాళ్ళ దగ్గర అయితే నేర్చుకున్నాను. వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు బాగా చేసేది వంటలు, వాళ్ళ దగ్గర చూసి అయితే నేను నేర్చుకున్నాను. చూడండి నా ఎగ్ బిర్యానీ ఎంత మంచిగా రెడీ అయిందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అసలు చికెన్ కూడా అవసరం లేదు, చికెన్ బిర్యానీ అంత బాగా వస్తుంది. ఇంకా నేను ఎగ్స్ నార్మల్గానే వేసాను, కొంచెం ఆయిల్లో ఎంపుకుంటే ఇంకా టేస్టీగా ఉండు, కానీ నాకు టైం లేక లేట్ అయింది, నైట్ 9 అట్లా అయింది అనేసి. ఇంకో చూడండి టైం ఎంత అవుతుందో, ఈ సీరియల్ వస్తుంది మేము అప్పుడు అన్నం తినేటప్పుడు. ఇంకా మా బాబు అయితే పడుకున్నాడు, మార్నింగ్ లేవగానే వానికి ఉంచేస్తే తినేసాడు వాడు. ఇంకా నేను మా ఆయన అయితే మార్కెట్కి అయితే వెళ్ళాము. మా చిన్నోడైతే ఎప్పుడు మాతోటే వస్తూ ఉంటాడు, వాడు ఎంత చీకటైనా కానీ నేను వస్తా డాడీ అని వచ్చేస్తాడు. ఇంకా ఇక్కడ మార్కెట్లో అయితే అన్నీ దొరుకుతాయండి మాకు. ప్రతి వారం మంచిగా ఒక 500 తీసుకెళ్తే అన్నీ కావాల్సినవి అన్నీ తెచ్చుకుంటాము. పిల్లలకి ఫ్రూట్స్ కానీ మనకేం కావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ దొరికేస్తాయి. ఇంకా ఇక్కడైతే వాటర్ మిలన్స్ కూడా ఉన్నాయండి. ఇంకా ఒట్టి చేపలు, బొమ్మలు ఇవి చూశాకైతే మా బాబు మమ్మీ కారు అన్నాడు, కానీ నేనైతే కొనియలేదండి. నేనేమో కొన్ని కూరగాయలు అయితే నాకు దొరకలేవని ఇంకా చాలా పెద్దగా ఉంటుంది కదా అంగడని తిరుగుతున్నాను. అక్కడైతే ఈ ప్లాస్టిక్ సామాన్ కూడా ఉందండి, చాలా బాగుంది చూడండి, అన్నీ దొరుకుతాయి ఇక్కడ 10 రూపీస్ ఐటమ్స్.
ఇంకా ఇంటికైతే వెళ్దామని ఇక మా ఆయన నేను కలిసి అయితే వచ్చేసాము. వాటర్ మిలన్ అయితే తెచ్చాము పిల్లల కోసం. వాళ్ళైతే ఇంకా మంచిగా పోషిస్తే తింటున్నారు. ఇది లోపల కొంచెం వాడినట్టుగా ఉందండి, పైగానేమో మంచిగా ఫ్రెష్గా ఉంది. కానీ మా చిన్నోనికి అయితే ఈ వాటర్ మిలన్స్ అంటే చాలా ఇష్టం. అసలు ఎవరిని తిననియ్యడు, ఎవరికి ఇయ్యడు. ఆ ప్లేట్ కూడా అసలు వాని దగ్గర ఎవరికి ఇయ్యనని చెప్పేసి పెట్టుకున్నాడు. కనీసం వాళ్ళ డాడీ అడిగినా కానీ ఇయ్యననేసి వాడైతే దగ్గరే పెట్టుకున్నాడు. ఎంతైనా ఇంటికి చిన్నోళ్ళంటే అలా కొంచెం తెలివి ఎక్కువనే ఉంటుందిలేండి, అందుకని అలా. ఇంకా ఇప్పుడు వచ్చేసి మీరు అనుకుంటున్నారు కదా బెట్టింగ్ అనేసి, ఇది ఏం లేదండి, ఇదే బెట్టింగు. నేనైతే ఇంట్లో సెల్ఫ్లు ఉండవు కదా, గిన్నెలు తోమి అవి ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఎక్కువ టబ్బులోనే ఉంచేస్తాను. ఇక మా ఆయన ఊకే తిడుతుంటే నేను ఉంటేనే ఉండి ఒక 100 రూపీస్ ఇస్తా, మంచిగా పెట్టు అనేసి బెట్టయితే కాశాను. మా ఆయన చిటికలో టకటక పని అంతా కంప్లీట్ చేసి 100 రూపాయలు అయితే తీసుకున్నాడు. అసలు ఆయన మంచిగా నీట్గా దెబ్బ పెట్టేసిండు. నాకేమో అసలు ఆ వేడ పెట్టాలో కూడా అర్థమే కాదు, ఆ సెల్ఫులు లేక. నేనేమో సెల్ఫులు కట్టి అనేమో నేను అడుగుతుంటాను. ఆయనేమో ఇంకా ఇల్లు మంచిగా చేసేటప్పుడు ఒకేసారి కట్టొచ్చులే అని పట్టించుకోడు. నాకేమో ఆ గిన్నెలన్నీ ఒకటి తీస్తే ఒకటి పడతాయి, అట్లా నాకు కోపం వస్తుంది. చదరాలంటే అవి అట్లనే ఉంచుతూ ఉంటాను. ఆయన మంచిగా ఒకదాని మీద ఒకటైతే మంచిగా పెడుతున్నాడు. ఇంకా 100 రూపాయలు వచ్చినాయని ఆయన సంతోషం చూడండి. ఇంకా సాయంత్రం అయితే వాకిలైతే ఊడ్చాను. ఎండాకాలం అయితే నా తులసమ్మ ఊకనే వాడిపోతుందండి, వాటర్ పోసినా కానీ. ఎందుకో ఆకులు చిన్నగా ఉన్నాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.